ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళతారు. ఉదయం రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన తదుపరి ఆయన ఢిల్లీ వెళతారు. ఏఐసీసీ అగ్ర నాయకులను రేవంత్ కలుస్తారు. అటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను తెలంగాణ సీఎంఓ కోరింది. ఈ పర్యటనలో భాగంగా పలు రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఇక వీలును బట్టి పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తిరిగి ఆయన రేపు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. ఉదయం రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన తదుపరి ఆయన ఢిల్లీ వెళతారు. ఏఐసీసీ అగ్ర నాయకుల్ని కలుస్తారు. అటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను సైతం తెలంగాణ సీఎంఓ కోరింది. ఈ పర్యటనలో భాగంగా పలు రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను కోరనున్నారు. వీళ్ళను బట్టి పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తిరిగి ఆయన రేపు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరగనుంది. క్రమశిక్షణ కమిటీ ముందుకు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా వెళ్తారు. కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్న నేతల్ని క్రమశిక్షణ కమిటీ భేటీకి పిలిచింది. దీంతో కొండా దంపతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేతలంతా ఈ మీటింగ్ హాజరవుతారు. తాడో పేడో తేల్చాలని వరంగల్ నేతలు పెట్టిన డెడ్ లైన్ కి గడువు ముగిసింది. దీంతో క్రమశిక్షణ కమిటీ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేసింది. అటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ ఎదుట వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రతిపాదన పెట్టనున్నారని తెలుస్తోంది. ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరగనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్. క్రమశిక్షణ కమిటీ ముందుకు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా వెళ్తారు. కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్న నేతల్ని క్రమశిక్షణ కమిటీ భేటీకి పిలిచింది. దీంతో కొండా దంపతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేతలంతా ఈ మీటింగ్ హాజరవుతారు. తాడో పేడో తేల్చాలని వరంగల్ నేతలు పెట్టిన డెడ్ లైన్ గడువు ముగిసింది. దీంతో క్రమశిక్షణ కమిటీ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేసింది. అటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ ఎదుట వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రతిపాదన పెట్టనున్నారని తెలుస్తోంది. ప్రతిపక్షాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పనినా ప్రజల కోసం ప్రజాప్రభుత్వం నిటారుగా నిలబడి పనిచేస్తుందన్నారు. ఇటువంటి ఇళ్లతో పాటు రకరకాలైనటువంటి ప్రజా సమస్యల్ని తీర్చడం కోసమే కాంగ్రెస్ రావాలని బలంగా కోరుకున్నాం. దానికోసం కష్టపడ్డాం. మీరందరూ కూడా శ్రమించి ఆ ప్రభుత్వం వస్తే సమస్యల పరిష్కారం అవుతే మీరు కూడా భుజం కలిపి పెద్ద ఎత్తున ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఈ రాజ్యంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, ఇల్లు లేని పేదవాళ్ళకి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్లకు, పిల్లలకు ఆశ చూపించి 10 ఏళ్లు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు. కేవలం వాళ్ళ అవసరాలే మన ఓట్లుగా మార్చుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు తప్ప
పాలకులుగా ప్రజల ఇబ్బందుల్ని అవసరాలు తీరుద్దామనేటువంటి చేయలేదు. అందుకే 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇందిరమ్మకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టకపోగా ఆనాటి గత ప్రభుత్వాలు దానికంటే ముందున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన ఇందిరమ్మ ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు. పేదవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఇల్లు లేకపోయినా పర్వాలేదు. సీఎం రేవంత్ కు బీజేపీ చీఫ్ లేఖ రాయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి ఏ కణా తేలైన వాళ్ళు కూడా తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయం అన్నారు. ఇక రామచంద్రరావుకు ప్రతిలేఖ రాశారు ఆయన. కేంద్రంలో మోడీ సర్కార్ మెగా ఫెయిల్యూర్ సంగతి ఏందని రామచంద్రరావును ప్రశ్నించారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సిగాచి అవశేషాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. అవశేషాలు భూమిలో కలిసిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. దీంతో పురావస్తు శాఖ టెక్నిక్ తరహా తవ్వకాలు జరుపుతుండగా వెంట్రుకలు, మాంసం ముద్దలు, ఎముకలు, రక్త మరకలతో ఉన్న రాళ్లు, కార్మికుల వస్తువులు లభ్యమవుతున్నాయి. వీటి ద్వారా డిఎన్ఏ మ్యాచింగ్ టెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే 70కి పైగా శాంపిల్ సేకరించి డిఎన్ఏ టెస్టుకు తరలించారు. ఇక ఘటన జరిగిన 8 రోజులైనా 7 ఆచూకీ లభ్యం కాలేదు. నిన్న 3 మృతదేహాలతో డిఎన్ఏ మ్యాచింగ్ అవడంతో 3 మృతదేహాల్ని బంధువులకు అప్పగించారు. పేలుడు ధాటికి శరీరాలు, యంత్రాలకు అతుక్కున్న అవశేషాలు ఛిద్రమయ్యాయి. యంత్రాలు శుభ్రం చేస్తూ అవశేషాలను సిబ్బంది సేకరిస్తున్నారు. పరిశ్రమ ప్రాంగణంలో అడుగు మేర తవ్వుతూ అవశేషాల కోసం గాలింపు చేపట్టారు. ఇక సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరుకుంది. ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ దొరకడం లేదు. ఆచూకీ లేని వారిలో ఒకరు మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించారు. పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రిలో 2 మృతదేహాల్లో ఒకటి రామాంజనేయులు, మరో మృతదేహం అఖిల్గా గుర్తించారు. ప్రమాద స్థలంలో అవశేష మరో బ్రేకింగ్. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా భార్యాభర్తలు ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తూప్రాన్పేటకు చెందిన వెంకటేష్, లక్ష్మీలుగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్. రోడ్డు దాటుతుండగా భార్యాభర్తలు ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో దంపతులిద్దరూ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తూప్రాన్పేటకు చెందిన వెంకటేష్, లక్ష్మీలుగా గుర్తించారు.
పూతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నామన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం స్థానిక పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే నాటకాలు ఆడుతున్నాయన్నారు. సముద్రంలో వృధాగా కలిసిపోయే నీటి శాతం లెక్కలతో సహా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయన్నారు. ఫీట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి మనకి. గతంలో కూడా దాదాపుగా జూలై 27వ తారీఖు చేయడం ఉంది, అంతకుముందు ఆగస్టు చేయడం అయింది. అయినా ఇప్పుడు పైన వస్తున్నటువంటి వర్షాల కారణంగా మనకు నీళ్లు కూడా డ్యామ్ లో దండిగా ఉన్నాయి. దాని ఫ్లో కూడా 673.9 ఇంకా మనకు రెగ్యులర్ గా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకుని రైతులకు సకాలంలో పంటలు పండే విధంగా ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు నుంచి ఇచ్చేటువంటివి మనకు తెలుగు గంగా, GNSS, తర్వాత HNSS కు, తర్వాత SRBCకి, వీటి అన్నిటికి కూడా రైతులకు ముందుగా శుభవార్త తెలియజేస్తాం. అదే విధంగా ఏదైతే ఈ యొక్క నీటిని దుర్వినియోగం చేసుకోకుండా, ఎంత వృధా చేయకుండా మనం ఎంత అవసరం మేరకే వదలాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా నీటిపారుదల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే వర్షాలు ఇప్పటికే కొద్దిగా తక్కువగా పడినాయి, మనకు ప్రాణాధారమైనటువంటి డ్యామ్ ద్వారా నీటిని కూడా విడుదల చేసి రైతులకు అందరికీ కూడా సకాలంలో ఇస్తా ఉన్నామని చెప్పి తెలియడానికి గర్వపడతా ఉన్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాయా. నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. త్వరలోనే దాన్ని కూడా ముఖ్యమంత్రి దీనికి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫైల్ తీసుకెళ్తున్నాం త్వరలోనే. మామిడి రైతుల గురించి ఏం తెలుసని జగన్ జిల్లాకు వస్తున్నాడని ప్రశ్నించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. పరామర్శ పేరుతో వచ్చే జగన్ లక్షల మందితో దండయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నాడని విమర్శించారు. ఆయన పరామర్శకు 10 మందితో వస్తే చాలదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నాయకులు మతి స్థిమితం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, వాళ్ల కోసం తాను తొందరలో వైజాగ్ లో మెంటల్ హాస్పిటల్ కడుతున్నానని చెప్పారు. ప్రజల తరపున పోరాడేలా ఉంటే తప్పులేదు. పోనీ గతం నుంచి వారు పాఠాలు నేర్చుకున్నారు అనుకోవచ్చు, కానీ వారు పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. విద్వేషాలు రెచ్చగొట్టడం, వైషమ్యాలను రెచ్చగొట్టడం, తద్వారా రాజకీయ లబ్ధి చేయడం తప్పిస్తే సమీకరించడం. మీరు పరామర్శకు వెళ్ళాలా, రైతుల తరపున పోరాడాలా అంటే మంచిది, వెళ్ళొచ్చు. కానీ వేల మందిని, చాలా నిస్సుగా 10,000 మందికి మాకు అనుమతి ఇవ్వాలా, రైతులను పరామర్శించడానికి 10,000 మంది నాకు అవసరం ఏదో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం సమాధానం మీరు సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీరు వెళ్తే 100 మందో 200 మందో 500 మంది పోతే రైతులు అక్కడికి వెళ్ళి రైతుల మాట వింటారా? రైతుల పంటలను నాశనం చేస్తారు, రైతుల మీద దాడి చేస్తారు, రైతుల మీద రాళ్ళు వేస్తారు. మీ కారణంతో మీ కార్యకర్తలను తొక్కేసి మా కార్యకర్తలు మేము మా కార్యకర్తలుగా చంపాం, మీకేం నొప్పి అని మళ్ళీ వితండవాదం చేస్తారు. మీరు రండి, ఒక 100 మంది వచ్చి ఖచ్చితంగా మాట్లాడి ఆ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక పాత్ర ప్రతిపక్షంగా పోషించండి. అంతేగాని వాళ్ళ మీరు ముసలికలు నీరు కాలుస్తే 5 సంవత్సరాల పాటు అణచివేతకు గురి చేసి, మొత్తం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి, అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి, ఇవాళ మొత్తం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ఆంధ్రప్రదేశ్ ను అత్యధిక స్థానానికి నెట్టివేసి, అంధకారంలోకి నెట్టివేసి, ఇవాళ మళ్ళీ అదే రకమైన రాజకీయాలు చేస్తాను, అబద్ధాలు చెప్తాను. మన పొగాకు రైతుల విషయంలో అదే చేశారు. పోయి రైతుల మీద దాడులు చేశారు, ప్రజల మీద దాడులు చేసి తలలు పగులు కొట్టారు. శ్రీశైలం జలాశయాన్ని గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారు. జ్యురాఫ్రం వద్దకు చేరుకున్నటువంటి కన్నయ్య నాయుడు జలాశయం అధికారులతో పరిశీలించారు. శ్రీశైలం జలాశయం 10వ నెంబర్ గేట్ల ద్వారా వచ్చే నీటి లీకేజీ వల్ల ఇబ్బంది లేదన్నారు. 10వ గేట్ నుంచి నీటి లీకేజీ 10% కంటే తక్కువగానే ఉందన్నారు. శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు. జలాశయం ప్రారంభమై 40 ఏళ్లు అవుతోందని, ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుందని, ఇలాగే మెయింటైన్ చేస్తే మరో 20 ఏళ్లు జలాశయానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఒకవేళ కుదిరితే 5 ఏళ్లలో శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల స్థానంలో కొత్త మార్చుకోవాలన్నారు. మాన్యువల్గానే ఎరెక్షన్ చేశాం. మళ్ళా 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు FRL మీద 9 అడుగులు ఫ్లడ్ వచ్చింది. గేట్లు 1.13 lakhs క్యూసెక్స్ ఒక డిశ్చార్జ్ అయితే ఒక గేట్కి 1.8% డిశ్చార్జ్ చేసినప్పుడు పంచిపూల్ ఫార్మ్ అయింది కింద. అప్పటి నుంచి గేట్లు పెయింట్ కొట్టారు. ఆ పెయింట్ కూడా 2010లో జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు పెయింట్ జరగలేదు. సీల్ రీప్లేస్మెంట్, సీల్ ఉండేది బాటంలోను సైడ్లోను కొన్ని గేట్లకి రెస్ట్ పట్టిపోయి సీల్ అడ్జస్ట్మెంట్స్ అయినా లీకేజ్ నిలవకుండా పోతా ఉంది. యాజ్ పర్ ఇంటర్నేషనల్ కోడ్స్ ఈ గేట్కి 10 లీటర్స్ 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ పర్మిసిబుల్. కానీ ఇప్పుడు లీకేజ్ అయ్యేది మనం ఎక్కడికి
అలవబుల్ దీనికి చాలా 10% కూడా లేదు. కానీ మన ఇంజనీర్లు నీళ్లు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేజ్కి ట్రై చేస్తున్నాం. దానివల్ల గేట్ల ఆపరేషన్కి ఏం ప్రమాదం లేదు. మాన్యువల్గానే ఎరెక్షన్. ఉమ్మడి ప్రకాశం జిల్లాను గంజాయి మత్తు పట్టి పీడిస్తోంది. తూర్పు పశ్చిమ అనే తేడా లేకుండా అంతటా గంజాయి విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కేజీల కొద్ది తెచ్చినటువంటి గంజాయిని గ్రామాల్లో జిల్లాల్లో అమ్ముతూ యువతను మత్తులో ముంచుతున్నారు కేటుగాళ్లు. విద్యార్థులు సైతం గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. గాంజా మత్తులో ఘర్షణలు, నేరాలు చేస్తున్నారు. గాంజాయికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చేస్తున్న యత్నాలు విఫల యత్నాలుగానే మిగిలిపోతున్నాయన్న టాక్ వినబడుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గంజాయి విక్రయాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపడంతో చాలా వరకు గంజాయి విక్రయాలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇదంతా 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచేలోపే తిరిగి గంజాయి అమ్మకాలు ఊపందుకున్నాయి. గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూలీలు, సాధువులు, బిచ్చగాళ్లు మాత్రమే గంజాయి వినియోగించేవారు. ఇప్పుడు ఇది కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యార్థుల వరకు చేరి వారి జీవితాలను గంజాయి మత్తుకు బానిసలను చేస్తుంది. చివరకు విద్యార్థులే గంజాయి తెచ్చి అమ్మకాలు చేసే వరకు చేరింది పరిస్థితి. ఇటీవల బీటెక్ చదివే విద్యార్థి గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డం జిల్లాలో సంచలనంగా మారింది. విశాఖ నుంచి 5 కేజీల గంజాయి తెచ్చిన విద్యార్థి హాస్టల్లో దాచి ఉంచాడు. అయితే పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నారు. జిల్లాలోని అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులు గంజాయి మత్తుకు అలవాటు పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా కాలేజీ హాస్టల్ గదుల్లోనే గంజాయి డెన్లుగా మార్చుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. విద్యార్థుల మధ్య జరిగే ఘర్షణలకు ప్రధానంగా గంజాయి మత్తే కారణమనే వాదన కూడా వినబడుతుంది. గత ప్రభుత్వంలో ఏదో పెద్ద ఎత్తున గంజాయి రవాణా జరిగిపోయింది, మొత్తం అరికట్టేశాము, ఇప్పుడు అసలు ఏది లేదు అన్నట్లుగా తప్పుడు మాటలు చెప్తున్నారు. ఈ రోజున ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రతిరోజు ఎక్కడో చోట రాష్ట్రంలో ఒక 5 కేజీలు ఏమో దొరికింది. అదేదో ఇంకొక మన్యం ప్రాంతంలో అనుకుంటా దాదాపు 1000 కేజీలు కింటాల్లో దొరికింది. కేజీ 2 కేజీలు కాదండి దొరుకుతుంది, కింటాల్లో దొరుకుతుంది. అంటే మనము ఒక స్థాయి మించిపోయి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళామని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ స్మగ్లర్గా తయారైనట్లుంది. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వాలు చేతకాక ఉట్టి మాటలు చెప్తూ ఈ రోజున ఒక్కసారి ఇంజనీరింగ్ కాలేజీలు చూడండి. ఇంజనీరింగ్ కాలేజీల్లో యువత ఫస్ట్ ఇయర్ నుంచే మొదలు పెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి అనేది సప్లై అవుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. మొదట్లో పట్టణాలకే పరిమితమైన ఈ గంజాయి ఇప్పుడు పల్లెల వరకు విస్తరించింది. ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, కంభం, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, డోర్నాల, పొదలి ఇలా అన్ని ప్రాంతాలు గంజాయి విక్రయాలకు అడ్డగా మారాయి. ముఖ్యంగా ఒంగోలు నగరంలో గంజాయి విక్రయాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది అనే ప్రచారం ఉంది. నగరంలోని ప్రతి మూల గంజాయి వాసన గుప్పమంటున్న పరిస్థితులు ఉన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా యువత గంజాయి మత్తులో జోగుతోంది. నగరంలోని గోపాల్ నగర్, వెంకటేశ్వర్ నగర్, మంగమూరు రోడ్డు చివర కొత్త కూరగాయల మార్కెట్, 60 అడుగుల రోడ్, ఇందిరమ్మ కాలనీ, బలరాం కాలనీ ఇలా ఒకటేంటి అన్ని చోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఒడిశా నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 6 నెలల కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 100 కేజీల్లో గంజాయి పట్టుబడింది. దీనిని బట్టి చూస్తే జిల్లాలో ఏ విధంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఏదో ఒక చోట గంజా పట్టుబడింది అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ గంజాయి మత్తులో హత్యలు కూడా జరుగుతున్నాయి అనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొప్పోలు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద భాష అనే వ్యక్తి హత్య జరిగింది. చిత్తు కాగితాలు ఏరుకునే 2 యువకులు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. గంజాయి మద్యానికి బానిసలుగా మారిన ఆ యువకులు భాష జేబులోని పింఛను డబ్బుల కోసమే హత్య చేసినట్లు వార్తలు ఉన్నాయి.
గతంలో విశాఖ నుంచి ఎక్కువగా గంజాయి జిల్లాకు చేరుకునేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో చాలా వరకు గంజాయి తోటలకు చెక్ పెట్టడంతో అది రూటు మార్చుకుని ఒడిశా నుంచి జిల్లాకు చేరుతోంది. గంజా విక్రయించే వారు ముఠాలుగా ఏర్పడి జిల్లాలో అనేక ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చేసుకుంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో పాటు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి పెద్దగా సత్ఫలితాలు ఇవ్వట్లేదు అనే చెప్పుకోవాలి. గంజాయి మత్తు గురించి ప్రజలతో పాటు విద్యా సంస్థల్లోనూ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా మత్తుకు బానిసలుగా మారిన వారిలో చలనం కలగడం లేదు అనే చెప్పాలి. మరోవైపు పలు చోట్ల అధికారులు గంజాయి విక్రయదారుల వద్ద నుంచి మామూళ్లు తీసుకుంటూ వారిని వదిలేస్తున్నారు అనే ప్రచారం కూడా ఉంది. అధికారుల అలసత్వం వల్లే విక్రయాలు విపరీతంగా పెరిగాయనేది స్థానిక ప్రజల నుంచి వినిపిస్తున్న వాదన. ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా చాలా చోట్ల విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. అయితే పోలీసు వారు అసలు ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ గంజాయి ఎవరు సప్లై చేస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోవాలి. ఎందుకంటే ఈరోజు ఒంగోలులో ఈ యొక్క గంజాయి మత్తులో మన మధ్య యువకులు కొంతమంది రాళ్ళేశారు. అంటే తల్లిదండ్రులకు తెలియదు, మా పిల్లలు కాలేజీకి పంపిస్తున్నాం, బాగున్నారు, చదువుకుంటున్నారు, ఆలోచనలో ఉన్నారు, కానీ వాళ్ళు కాలేజీకి వచ్చిన తర్వాత డ్రగ్స్కి, గంజాయికి, సిగరెట్కి అలవాటు పడిపోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియక మరి వందే భారత్ రైలు మీద కూడా రాళ్ళేయటం జరిగింది. ఇలాంటివన్నీ జరగకుండా ఎక్కడి నుంచి గంజాయి సప్లై అవుతుందో కుక్కట వేళ్లతో సహా గంజాయి సప్లై చేసే వాళ్ళని పీకేయాలని చెప్పి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు గంజాయి అమ్మకాలు, కొనుగోళ్లపై దృష్టి సారించాలి. గంజా విక్రయిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. గాంజాయి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుని దాని మూలాలను దెబ్బకొట్టాలి. గంజాయి మత్తుకు బానిసలవుతున్న విద్యార్థులను వారి తల్లిదండ్రుల మధ్య కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు.